దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను, మన ప్రయాసమును, మనకు కలిగినటువంటి హింసను చూచి ఉన్నాడు కదా. అయితే దేవుడి రోజు మాట్లాడుతున్నటువంటి మాటలో ఏముందంటే, హృదయపూర్వకంగా ఆయన నరులకి విచారమునైనను బాధ అయినను కలగజేయడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుడు ఏం కలగజేసినట్టు? ఇప్పుడు విచారమును బాధ కలగజేసి ఉన్నాడు. హృదయపూర్వకంగా కాదట. ఆయన యొక్క ఆలోచన నీ పట్ల ఒకటి ఉంది దేవుని బిడ్డలారా. ఆయన చిత్తము నీ పట్ల ఒకటి నెరవేరాలని, లేదా ఆయన నిన్ను పరీక్ష చేయడానికో, నిన్ను ఆయన ఘనపరచడానికో, తన హృదయపూర్వకంగా కాకపోయినా తన యొక్క ఆలోచన నెరవేరడానికి నీకు విచారణ బాధ కలగజేసి ఉన్నాడు. కానీ ఈరోజు అంటూ ఉన్నాడు, అవి నీకు ఇక ఉండవు అని. దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది ఈ ఉదయకాల సమయంలో. ఎన్ని విధాలుగా నువ్వు విచారణ పడ్డావో, ఆలోచించి ఉన్నావో, టెన్షన్స్ పడ్డావో, బాధపడ్డావో, ఇబ్బంది పడ్డావో, అవేవి కూడా నీకు ఉండవు అని చెప్పి అంటూ ఉన్నాడు. అలా ఎవరినన్నాడు? ఎందుకన్నాడు? ఎందుకు అనాల్సి వచ్చింది? ఏమి చేస్తే ఆ మాట అన్నాడు? ఈరోజు దేవుడు కూడా నిన్ను అలా అంటున్నాడంటే నువ్వు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి నేర్చుకోవాలి? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు. నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు. దేవుని బిడ్డలారా, భక్తుడు అంటున్నాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎవరి బాధను దృష్టించి ఉన్నాడు? నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు అని చెప్పేసి అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము జీవితంలో ఒక అద్భుతం జరిగింది, ఒక బాధ జరిగింది, ఒక విచారణ కూడా జరిగింది. ఈరోజు ఆ మాట మనకు తెలుస్తూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. దేవుని యొక్క మాట ఈ ఉదయకాల సమయంలో మనకి తెలియజేయబడతా ఉంది. వృద్ధాపములో లేక పుట్టినటువంటి కుమారుని దేవుడు ఆ యొక్క కొండ దగ్గర తీసుకొచ్చి, లేక పర్వతము దగ్గర తీసుకొచ్చి బలి ఇవ్వమని కోరుకుంటూ ఉన్నాడు. ఎంత విచారణ అండి, ఎంత బాధ ఉంటుంది, ఎంతగా ఆయన వాక్యం సెలవిచ్చినట్టుగా నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు అంటూ ఉన్నాడు. లేక వృద్ధాపంలో పుట్టే కుమారుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ఏదంటే అది వాళ్ళకి ఇస్తారు. ఎంత అంటే దేవుని బిడ్డలారుగా దేవుణ్ణి కూడా మర్చిపోయే రీతిగా అంతగా తన సంతానము, తన కుమారుని ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఆయన పట్ల ఉద్దేశాన్ని కలుగజేసుకున్నాడు. ఏంటి ఆ ఉద్దేశం? ఆయనకు విచారణ కలగజేస్తాను, ఆయనకి బాధను కలగజేస్తాను. అప్పుడు ఆయనకి ఎలా ఉంటాడు? నేనే కదా అతనికి ఇచ్చింది, కుమారుని ఇచ్చింది. మరి ఆయన నా పట్ల ఎలా ఉంటాడు, కుమారుని పట్ల ఎలా ఉంటాడు అని చెప్పి ఆయన హృదయపూర్వకంగా కాదు, కానీ ఆ విషయం తెలుసుకోవడానికి ఈ యొక్క బాధని, విచారణని కలగజేసి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని బట్టి దేవుని బిడ్డలారా, అప్పుడు అద్భుతంగా ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చెయ్యి వేయకము, అతని ఏమయో చెయ్యకము, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనక నువ్వు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనేను. ఏమండి, ఎంత అద్భుతమైనటువంటి మాట! అబ్రహాము వృద్ధాపంలో ఉన్నప్పుడు దేవుడు అతనితో చెప్పాడు, నేను నీకు సంతానం ఇస్తాను అని. అలాగునే ఇచ్చి ఉన్నాడు. ఇచ్చినటువంటి దేవుడు అబ్రహాముకు బాధ కలగజేసి ఉన్నాడు, విచారణ కలగజేసి ఉన్నాడు, ప్రాణబాధను కలగజేసి ఉన్నాడు. ఎందుకు కలగజేసి ఉన్నాడంటే, అబ్రహాము తన కుమారుని ఎక్కువ ప్రేమిస్తాడా, నన్ను ఎక్కువ ప్రేమిస్తాడా అని. అలా చేసినప్పుడు అబ్రహాము గొప్పవాడండి. ఎంత
దేవుడంటే ప్రేమ, నమ్మకం అంటే ఆయనకి తనకు ఏకైక కుమారుని కూడా బలివ్వడానికి కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. వెనుకడుగు వేయకుండా నీవు నా బాధను దృష్టి ఉంచి ఉన్నావు, నా ప్రాణ బాధను నీవు కనిపెట్టి ఉన్నావు అని చెప్పి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరికి తెలియదు, తీసుకొస్తున్న కుమారుడికి కూడా తెలియదు పరిస్థితి ఏంటిదనేది. కానీ దేవుడు మాత్రము హృదయపూర్వకంగా చేయలేదు, కానీ ఆయన సంతోషించి ఉన్నాడు అబ్రహామును బట్టి. నీకు ఇచ్చినటువంటి కుమారుడి కంటే నన్నే నువ్వు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నావు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంతానమును తరతరములు విస్తరింపజేస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ రీతిగా అబ్రహాము సంతానము విస్తరించబడుతూ దీవించబడుతూ దేవుని ఎదురు నుండి వచ్చే ఆశీర్వాదాన్ని ఈనాటి వరకు కూడా పొందుకునే ఉంటుంది. ఈరోజు దేవుడు నీకు కూడా సంతానమునివ్వచ్చు, నూతనమైన గృహమునివ్వచ్చు, వివాహం చేయించింది కావచ్చు, అన్ని విధాలుగా జాబు, ధనము, సొమ్ములు, బట్టలు, తిండి అన్ని సమృద్ధిగా నీకు ఇచ్చి ఉన్నాడు కావచ్చు. లేని టైంలో నువ్వు అడిగినప్పుడు, ఏదైతే లేదో అది నువ్వు అడిగినప్పుడు దేవుడు నీకు మొరను విని నీకు ఇచ్చి ఉన్నాడు కావచ్చు. ఈరోజు అబ్రహాము వలె నీకు ఇచ్చిన దాన్ని ప్రేమించక దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావా? ఒకవేళ దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్లయితే అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాద వచనము దేవుడి ఉదయకాల సమయంలో నీకు కూడా ఇచ్చునుగాక. అలాగున కాకుండా నీకు ఇచ్చినటువంటి వాటిని నువ్వు ఎక్కువగా ప్రేమించినట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు శపిస్తాడు కూడా దేవుని బిడ్డలను. కాబట్టి దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలంటే నీవు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేటటువంటి స్థితిలో ఉండాలి, ప్రేమించేదానిగా ప్రేమించేవాడిగా ఉండాలి. అప్పుడే నీ కుటుంబంలో ఉన్నటువంటి విచారము, నీ కుటుంబంలో ఉన్నటువంటి బాధ, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి బాధ, విచారము అంతే కూడా ఇక ఉండవు అని ఆయన దాన్ని కొట్టివేస్తాడు. ఆ రీతిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీకు, నీ కుటుంబానికి ఆయన ఆశీర్వాదాన్ని కలుగజేయునుగాక.